हरे राम नमः शिवाय, हरे राम नमः शिवाय, हरे राम नमः शिवाय। నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఎలా ఉన్నారు? అంతా కూడా బానే ఉన్నారని అయితే అనుకుంటున్నా. సో ఈ రోజు ఎంతో పెద్ద చారిత్రకరమైన టెంపుల్ కి అయితే మనం వచ్చేసాం అనమాట. హైదరాబాద్ నుంచి కేవలం 200 కిలోమీటర్ల దూరంలో ఉన్న వరంగల్ కి అయితే వచ్చేసాము. ఆ వరంగల్ లో ఎంతో చారిత్రకమైన టెంపుల్, 12వ శతాబ్దంలో కాకతీయులు నిర్మించిన టెంపుల్, 1000 స్తంభాల గుడి టెంపుల్ కి అయితే వచ్చేసాం అనమాట. ఇక్కడ చూస్తున్నారు మీరు. సో వరంగల్ లో మనము కాజీపేట అండ్ హన్మకొండ, వరంగల్లో ఈ టెంపుల్ అయితే చాలా పవిత్రమైన టెంపుల్ గా భావిస్తాము. మన హైదరాబాద్, తెలంగాణలోనే కాదు, ఇండియాలోనే చాలా పెద్ద టెంపుల్ అన్నమాట. సో 1000 స్తంభాల దేవాలయము. సో ఈ టెంపుల్ లో లోపల ఏ విధంగా ఉంటుంది, మనకు మొత్తం కూడా ఎలాంటి రూపకరణలో మొత్తం మనం వ్యూస్ అయితే చూపిస్తాము. నాతో పాటు వచ్చేసేయండి, స్టే ట్యూన్. టెంపుల్ లోపలికి అయితే ఎంట్రన్స్ లోకి అయితే వచ్చేసామన్నమాట. సో టెంపుల్ లోపల మనము ఎంట్రన్స్ అవ్వగానే కొంచెం గార్డెనింగ్ లాగా మొత్తం కూడా సో నీట్గా మనకి టెంపుల్ అయితే ఉండడం జరిగింది. సో మేము ఈవినింగ్ టైం కాబట్టి కొంచెం 3 o'clock అవుతుంది కాబట్టి ఎక్కువ జనాలు కూడా లేరు ఇక్కడ. సో ప్రస్తుతము ఎర్లీ మార్నింగ్ అండ్ ఈవినింగ్ టైంలో ఎక్కువ జనాలు ఉంటారు. సో ఇప్పుడు మనకి 3 అవుతుంది కాబట్టి జనాలు కూడా ఎక్కువ లేరు అనిపిస్తుంది. ఒకసారి లోపలికి అయితే వెళ్ళి మనము టెంపుల్ని సందర్శించుకొని టెంపుల్ యొక్క వివరాలను కూడా చెప్తాను. రెండవ ఎంట్రన్స్ అన్నమాట. మనకి ఎంట్రన్స్ లోనే 3 లింగాలు చూడండి, లింగ రూపంలో. సో గుడికి ఈశాన్యంలో మనకి నార్త్ ఈస్ట్ కార్నర్లో ఒక పవిత్రమైన గంగాజలము ఒక నీళ్ళది కూడా ఉందన్నమాట. మనకి కొలను అంటారు కదా, కొలను కూడా ఉంది. చూడండి, మీకు ఈ కొలంలో చాలా తాబేళ్ళు కూడా కనిపిస్తున్నాయి. సో దీన్ని కాకతీయులు ఆ కాలంలో ఇక్కడ ఉన్న నీళ్లను, పవిత్రమైన జలాలను వినాయకుడికి మరియు లింగానికి అభిషేకం చేసేవారు అనమాట ఆ టైంలో. సో ఇది నార్త్ ఈస్ట్ కార్నర్లో ఉంది అనమాట. విశేషకరమైన విశేషం ఏంటి అంటే, ఈ టెంపుల్లో కొంచెం మనకి ముస్లిమ్స్ వాళ్ళు కూడా కనిపించడం కొంచెం విశేషకరంగా అనిపించింది. అంటే వాళ్ళు టెంపుల్ కోసం వచ్చారా, ఇక్కడ పార్క్ టైప్ ఉంది, పార్క్ కోసం వచ్చారా అనే విషయం అయితే తెలియదు. సో వాళ్ళైతే ఇక్కడ కూర్చోవడం జరిగింది. సో ఈ టెంపుల్ అనేది చాలా పవిత్రమైన టెంపుల్. అలాగే మనము కొన్ని సినిమాల్లో కూడా ఈ టెంపుల్ అయితే చూసాము. ముఖ్యంగా ఫేమస్ మూవీ వర్షంలో ఇక్కడనే మొత్తం కూడా ఒక సాంగ్ కూడా ఉంటుంది. సో అదేవిధంగా సాయి పల్లవి అండ్ నాగ చైతన్య నటించిన సినిమాలో కూడా ఇక్కడ కొంచెము ఉంటుంది. సో 1000 స్తంభాలు అంటే ఇవన్నీ కూడా స్తంభాలను అనేలాగా ఉంది. సో దాని గురించి మనం మొదలుగా తెలుసుకుందాం. ఇంకా సో మనము టెంపుల్కి దగ్గరలోకి వెళ్ళంగానే నందీశ్వర రూపం కూడా కనిపిస్తూ ఉంది. సో శివలింగానికి ఎదురుగా కంపల్సరీగా నందీశ్వరుడు ఉంటాడు కదా. సో అట్లనే మనకి నందీశ్వరుడు ఉన్నాడనమాట. టెంపుల్ ఎదురుగానే నందీశ్వరుడు మనకి ఇక్కడ కనిపిస్తుంది. ఇది టెంపుల్ వ్యూ ఫ్రంట్. సో ఇటు సైడ్ ఒక 500 స్తంభాలు, నందీశ్వరుడు వెనుకల ఒక 500 స్తంభాలు అన్నట్లుగా ఇక్కడ చెప్తున్నారు భక్తులు. సో ఇప్పుడు మనము శివలింగాన్ని అయితే దర్శనం చేసుకొని బయటికి రావడం జరిగింది. శివలింగం కూడా చాలా అద్భుతంగా నిర్మించారు కాకతీయులు. పూర్వకాలం 12వ శతాబ్దంలోనే అంత అద్భుతమైన లింగాన్ని నిర్మించడం చాలా ప్రశాంతంగా అయితే మనకి ఆ లింగం అయితే కనిపించడం జరిగింది.
సో పవిత్రంగా అనిపించింది. అదేవిధంగా లింగంని చూసినంతసేపు ఒక 5 మినిట్స్ ఒక మంచి పాజిటివ్ వైబ్రేషన్ అయితే కనిపించింది అనమాట. సో లోపల వీడియో తీయలేదు, ఎందుకంటే అట్లీస్ట్ ఒక 5 మినిట్స్ అయినా మనం ప్రశాంతంగా ఉండాలనే విషయంతో లోపలైతే వీడియో తీయలేదు. సో ఇప్పుడు నెక్స్ట్ నంది యొక్క వెనక వైపు అనమాట. ఇప్పుడు ఇవి మళ్ళీ 500 స్తంభాలు అయితే ఉండడం జరుగుతుంది. ఆల్రెడీ 500 స్తంభాలను మనము చూసినట్లే లెక్క. ఇప్పుడు 500 స్తంభాలు నందీశ్వరుడు వెనుక వైపున ఉంటాయి అన్నమాట. మెట్లు చూడండి ఎంత హైట్ ఉన్నాయంటే, అప్పట్లో ఆ రాజులు వాళ్ళంతా కూడా ఎంత హైట్ ఉండేవారు అనే దానికి నిదర్శనమే ఈ యొక్క మెట్లు అనమాట. సో అప్పట్లో వాళ్ళు చాలా హైట్ ఉండేది, 6 ఫీట్ పైనే ఉండేది కాబట్టి అంత ఒక హైట్ ఒక మెట్లు అయితే నిర్మించడం జరిగింది. సో ఇప్పుడు మనము కొంచెం ఇలాంటి మెట్లను ఎక్కాలంటే కొంచెం చూసుకో లోపల ఇదంతా. సో ఈ గుడిలో, ఈ దేవాలయంలో ఇప్పటికి కూడా పురాతనమైన బోరింగ్ అయితే మనం ఇక్కడ కాలు కడుక్కోవడానికి యూజ్ చేస్తూ ఉన్నారు. సో ఇదేంటంటే ఇంకా కొంచెము అప్పట్లాగానే పాతకాలం లాగానే ఉండాలని, అదేవిధంగా ఇక్కడైతే మనకు ఏ విధమైన డెవలప్మెంట్ అయితే చేయడం లేదని అనుకోవచ్చు. ఎందుకంటే సో ఇక్కడ మొత్తం మనం వాకింగ్ కింద టైల్స్ కానీ ఇలాంటివి అయితే ఏం చేయలేదు. ఏదైతే పాతకాలంలో ఉన్నట్లు ఎలా అయితే ఉందో సేమ్ అదే విధంగా ఉంది. 12వ శతాబ్దంలో కట్టినప్పుడు కొన్ని రోజుల తర్వాత మొత్తం కూడా ఈ టెంపుల్ మళ్ళీ డెమోలిషన్ చేయడం జరిగింది. ఏదైతే ఔరంగజేబు వీళ్ళంతా కూడా డెమోలిష్ చేశారు, ఆ తర్వాత మళ్ళీ కూడా నిర్మించడం జరిగింది. సో ఇవన్నీ కూడా స్తంభాల లెక్కనే కాబట్టి ఈ యొక్క గుడిని 1000 స్తంభాల గుడి అనేది అంటారనమాట. సో మొత్తం మీరు చూస్తూ ఉన్నారు 1000 స్తంభాలు అయితే మనకు ఇక్కడ ఒక శివలింగం ముందు ఒక ఉన్న మండపంలో ఒక 500 స్తంభాలు, మళ్ళీ నందీశ్వరుని తర్వాత ఉన్న ఒక మండపంలో 500 స్తంభాలు. సో పూర్తిగా 1000 స్తంభాలను కలుపుకుంటే ఇక్కడ 1000 స్తంభాల గుడి అని అంటారు అనమాట. సో ఇక్కడ మనకి దర్శనం ఇస్తున్నారు శివలింగం, నందీశ్వరుడు అండ్ వినాయకుడు కూడా. సో మళ్ళీ మనం బయటికి రాగానే రాగి చెట్టుతో కూడిన ఈ యొక్క రాగి చెట్టు ఉంది. ఇక్కడ కూడా మనకి 3 శివలింగాలు అయితే మనకి దర్శనం ఇస్తూ ఉన్నాయి. సో ఇదంతా కూడా ఒక పాజిటివ్ వైబ్రేషన్, ఒక మంచి పీస్ ఆఫ్ మైండ్తో ఉండే విధంగా అయితే ఈ టెంపుల్ అయితే ఉండడం జరిగింది. ఇక్కడ కూర్చోవడానికి మనకు ఒక పాజిటివ్ వైబ్రేషన్ అయితే కనిపిస్తూ ఉంది అన్నమాట. ఒక టెంపుల్ యొక్క డీటెయిల్స్ అనమాట. ఇప్పుడైతే మనము ఈ టెంపుల్ని అయితే కంప్లీట్ చేసుకున్నాము. ఇక్కడ నుంచి ఇంకా 2 కిలోమీటర్ల దూరంలో భద్రకాళి టెంపుల్ కూడా ఉంటుంది. సో ఆ టెంపుల్ని కూడా మనం విజిట్ చేయబోతున్నాము, ఆ వీడియో కూడా ఉంటుంది. యాక్చువల్గా ఈ వీడియో ఒక లెంత్ పెరిగినట్లయితే ఇది సపరేట్గా అండ్ భద్రకాళి టెంపుల్ వీడియో సపరేట్గా ఉంటుంది, లేదంటే 2 కూడా కలిపి వస్తాయి. సో నెక్స్ట్ ఇక్కడ దగ్గరలో ఇది కంప్లీట్, ఈ 2 కూడా కంప్లీట్ అయిపోయిన టెంపుల్ కూడా ఉంటుంది. సో ఇవన్నీ టెంపుల్స్ మనం ఈరోజు అయితే కవర్ చేయబోతున్నాం. స్టే ట్యూన్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్.